అయా మీ తండ్రి సమాధి స్థితిలో ఉన్నాడు. ఉండగా ఎవరో రాజు, ఆయనకి ఆ వచ్చినవాడు ఎవరో తెలియదు ఆ పిల్లాడికి, ఎవరో రాజు వచ్చి ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో పావుని ఎత్తి మెళ్ళో వేశాడు. దానివల్ల ఇప్పుడు మీ తండ్రి యొక్క భుజం మీద మృతసర్పం వేలాడుతోందని చెప్పారు. చెప్పేటప్పటికి ఆ పిల్లవాడికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. కోపం వచ్చేసింది అనుకోండి, ఆ కోపం బుద్ధిని భ్రంశం చేసేస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి. ఒకసారి కోపం వచ్చేస్తే తనని తాను అదుపు చేసుకోకపోతే ఆ కోపానికి వశపడిపోయిన వాడు మహాత్ముల్ని కూడా చంపేస్తాడు. అందుకే ఆ కోపానికి వశపడిపోయాడు ఆ శృంగి. మేము ఎవరింటికన్నా వెళ్ళామా, ఎవరికైనా అక్కర్లేని ఆశీర్వచనాలు చేశామా, ఎవరినైనా దానాలు అడిగామా, మేము ఎవరిని ఏం బాధ పెట్టామని ఎక్కడో రాజ్యం చివర అరణ్యంలో ఆశ్రమాన్ని కట్టుకొని బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేసుకుంటున్నాం. మేము చేస్తున్న తపస్సు వల్ల, తపస్సు వైభవం వల్ల దేశం సుభిక్షంగా ఉంది. మా వలన ఉపకారమే కానీ అపకారము జరగలేదు. అటువంటి మా తండ్రి సమాధి స్థితిలో ఉండగా ఒక రాజు ఎంత దుర్మదంతో ప్రవర్తించాడు, వచ్చి మృత సర్పాన్ని ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడా?